This is a Teja News television broadcast. తెలంగాణ రాష్ట్రంలో గత నెల 18వ తేదీన జరిగిన సంఘటనకు నిరసనగా కర్నూలు జిల్లా హోళగొందలో రజక సంఘం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. వాల్మీకి సర్కిల్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లిన నాయకులు తహసీల్దార్ నిజాముద్దీన్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, తెలుగు యువత మాజీ రాష్ట్ర కార్యదర్శి చిన్నహెట్ట శేషగిరి, రజక సంఘం నాయకులు ఉరుకుంద నాగరాజు, టీడీపీ కన్వీనర్ తిప్పయ్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ షఫీవుల్లా, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడు హమీద్, బహుజన్ టైమ్స్ ఎండీ దుర్గాప్రసాద్, టీడీపీ నాయకులు దుర్గయ్య, తోకా వెంకటేష్, ఎంఆర్పీఎస్ నాయకుడు వెంకటేష్ తదితరులు హాజరయ్యారు. మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంత అమానుష ఘటన జరగడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రానున్న రోజుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఐక్యంగా ఉండి తమ ఓటు శక్తితో బీసీ రాజ్యాధికార సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో రజక సంఘ సభ్యులతో పాటు టీడీపీ, వైసీపీ, ఎస్డిపిఐ, సిపిఐ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో జరిగిన సంఘటనకు నిరసనగా ఈరోజు అన్ని కుల సంఘాలు, అన్ని ప్రజా సంఘాలు, అన్ని పార్టీలు, అన్ని గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ, పత్రికా సోదరులందరికీ నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు భారతదేశంలో ఈరోజు స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు గడిపించుకున్నటువంటి భారతదేశం మరి ఇంకా వివక్షత అన్నది ఇంకా ఏమాత్రము పోలేదన్నదానికి ఇది నిదర్శనమే. ఈరోజు ఒక చాకలి కులస్తుడు, అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ఒక విద్యావంతుడు చాకలి అబ్బాయి ఒక మాదిగ అమ్మాయిని చేసుకున్నాడు. వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ అమ్మ ఆ గ్రామంలో ఉన్నటువంటి గుళ్ళకు ప్రవేశం చేసి దర్శనానికి పోతే అక్కడ ఎదుర్కొని దుర్భాషలాడి వాళ్ళని నానా రకాలుగా అవమానపరచడం జరిగింది. అందుకు ఈరోజు తర్వాత పసికూనను అని చూడకుండా ఊర్లో అగ్రవర్ణాలన్నీ కలిపి ఆ ఇంటిపై దాడి చేసి చేతిలో ఉన్నటువంటి పసికందను తన్ని ఈరోజు ఆ పసికందని ఈ దేశంలో ఈ ప్రాణం లేకుండా ఈరోజు అమానుషంగా చనిపోవడం జరిగింది. ఈరోజు మరి ఎక్కడికి పోతుంది ఈ దేశం? ఏం జరుగుతుంది ఈ దేశంలో? మనకు రాజ్యాంగం రాకముందు ఉన్నటువంటి రాజ్యాంగం గురించి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చాలా మందికి తెలుసు. అప్పుడు ఉన్నటువంటి రాజ్యాంగము మనువాదంలో ఏముంది? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు చదువు రాదు, స్త్రీలు అసలే చదువు రాదు, చదివితే నాలుక కోసం, వింటే చెవుల్లో సీసం పోస్తామని ఉన్నటువంటి రాజ్యాంగము మనువాద రాజ్యాంగం. మరి 1950 తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఏంటి? అందరూ సమానమే, భారతీయులందరూ నా సహోదరులు, కేవలం మానవాళికి కాదు నేను చేసింది రాజ్యాంగము. ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు కూడా సమానమైనటువంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఆ రోజు ఒక చాకలి అమ్మ కావచ్చు, ఒక మాది అమ్మ కావచ్చు, ఒక మాలమ్మ కావచ్చు, ఒక బోయవాళ్ళు కావచ్చు, కురువ కావచ్చు, మంగలి, వడ్డెర, అన్ని జాతుల తల్లులు ఆ రోజు గతంలో, అంటే ఏ రోజైతే మనకి రాజ్యాంగం రాకముందు ఆ తల్లులు ఏం కోరుకునే వాళ్ళంటే, మా పిల్లలు చదువు నేర్చుకోకుండా, అప్పుడు చదువు లేదు కాబట్టి మా పిల్లలు నా వృత్తిని చేసే చాలు, వచ్చే జన్మలో వాళ్ళు బాగుపడితే చాలని కోరుకునేటువంటి వాళ్ళు. మళ్ళీ రాజ్యాంగం రాసిన తర్వాత ఏం కోరుకున్నారు? అదే చాకలి కానీ, మాల కానీ, మాదిగ కానీ, వడ్డెర కానీ, కురువ కానీ, బోయ కానీ అందరూ ఏం కోరుకున్న తల్లులు అంటే, మా పిల్లలు చదువుకోవాలి, మా పిల్లలు కలెక్టర్ కావాలి, మా పిల్లలు ఐఏఎస్లు కావాలి, మా పిల్లలు విద్యావంతులుగా ఈ దేశాన్ని పాలించాలని కోరుకున్నారు. ఇది రాజ్యాంగానికి ఉన్నటువంటి ప్రత్యేకతని ఈరోజు తెలుసుకోవాలి. ఈరోజు మరి ఇలాంటి ఈరోజు చాలా మంది రకరకాలైనటువంటి గుళ్ళు గోపురాల గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు గుళ్ళు గోపురాలు అడగడం లేదు. ఈరోజు ఒక ఎస్సీ కింద కులాలు ఉన్నటువంటి మనకు కూడా మా వంతు మీరు ఏమి ఇస్తారని ఈరోజు ఈ ప్రభుత్వాలను మనం ప్రశ్నించవచ్చు. ఈరోజు
ప్రశ్నించకపోతే ఈ రోజు మన ఇంటికి దాడి చేయడానికి రెడీగా ఉంటారు, మన మీద దాడి చేయడానికి రెడీగా ఉంటారు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, మనమందరం ఒకటే, అన్ని కులాలు ఒకటే. కొంచెం నన్ను దూరం పెట్టారు, ఇంకొంచెం దూరం పెట్టారు, ఇంకొంచెం దూరం పెట్టారు. ఈ రోజు గ్రామాల్లో మనమే కొట్టుకుని వస్తా ఉన్నాం. ఈ రోజు ఆధిపత్యాన్ని చూసి ఈ రోజు అందరూ ఆధిపత్యం చేసి ఓట్లేసుకొని ఈ రోజు వాళ్ళు అధికారంలో ఉంటున్నారు, మనం కేవలము పాలితులుగా ఉంటున్నాం, వాళ్ళు పాలకులుగా ఉంటున్నారు. ఇది తెలియక ఈ రోజు మూర్ఖులుగా మనం ఈ రోజు ఓట్లేసి వాళ్ళు గెలిపిస్తున్నాము. దయచేసి అర్థం చేసుకోండి, అన్ని కులాలు ఒకటైనప్పుడే ఇలాంటి కార్యక్రమంలో నిరసనకు ఈరోజు నాంది పలికే అవకాశాలు ఉంటారు. కాబట్టి భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తి మీరు కులంతో చూస్తున్నారు కానీ ఆయన మేధాశక్తిని ఈ రోజు ఈ దేశంలో ఆయన తక్కువ చూడవచ్చు, కానీ ప్రపంచ దేశాలు ఈ రోజు ఆయన కీర్తించబడుతున్నారు. ఈ రోజు ప్రతి దేశంలో ప్రతి ప్రపంచ దేశాలు ఈ రోజు ఆయన నచ్చలేని ఉన్న విగ్రహాలు పెడుతుంటే కేవలం ఇక్కడ మాత్రము మాలమాదిగల వీధుల్లో పెట్టుబడి విగ్రహాలు అంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం మీరే ఆలోచన చేయాల్సిందిగా కోరుతున్నాం. మేము ఇదొకటే కాదు, ఈ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే ఈ రోజు బీసీ కులస్తులు ఆయన్ని మేము తీసుకొచ్చి ఈ రోజు మేము విగ్రహాలు పెట్టడానికి ఈ రోజు రెడీ అవుతున్నాం. మరి మీరెక్కడున్నారని బీసీ సోదరులను క్వశ్చన్ చేస్తా ఉన్నాను. ఈ రోజు సావిత్రిబాయి పూలే ఈ దేశానికి స్త్రీ స్వాతంత్ర్యం కోసం, స్త్రీ విద్య కోసం పోరాడినటువంటి జగన్మాత ఈ రోజు సావిత్రిబాయి పూలే వల్ల ఈ రోజు స్త్రీలందరికీ చదువు వచ్చింది. ఈ రోజు కాబట్టి ఇలాంటి దేశంలో ఈ రోజు ఇన్ని అవమానాలు, ఇంకా కుల వివక్షత, కులాలు పట్టుకొని పాడుతున్నారంటే ఎంత బాధకరమైనటువంటిది ఒక్కసారి ఆలోచన చేసి ఇప్పటికైనా కళ్ళు తెరిచి కాంగ్రెస్ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ అక్కడ ఉన్నటువంటి ఏ ప్రభుత్వమైనా ఈ రోజు వార్నింగ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ప్రజా సంఘాల తరఫున ఈ రోజు మేము వాళ్ళకి అల్టిమేటం ఇస్తూ ఉన్నాము. వెంటనే తక్షణమే ఈ రోజు వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి శిక్ష చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు చేసుకుంటున్నాను. జై హింద్.